వెయిట్ 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 మీకు డౌట్ ఉండొచ్చు, ఈరోజు మనం ఈ ఫారెస్ట్లో ఎందుకున్నామని. ఇది ఫారెస్ట్ కథ కాదు, ఒక యువతి ఈ ఫారెస్ట్ కోసం ఫైట్ చేసిన కథ. ప్రకృతి మనకు అత్యంత విలువైన వరమని, దాన్ని కాపాడడం మనందరి బాధ్యత ఎంత ముఖ్యమో ఈ కథ చెప్తుంది. ఒక మనిషి చేసే ప్రయత్నం ఎంతటి మార్పు తేవచ్చు ఈ యువతి కథ మనకు చెప్తుంది. సహనం, ఆత్మస్థైర్యం మరియు పట్టుదలతో ఏదైనా సాధించగలం అని ఈ కథ మనకు నేర్పే ముఖ్యమైన పాఠం. మొదట ఆ యువతి నిర్ణయం చిన్న ప్రకృతి చర్యగా కనిపించినా కొంతకాలానికి అది ప్రపంచవ్యాప్త ఉద్యమంగా మారింది. ఈ యువతి స్టోరీ విన్న తర్వాత నాకు ఒక డైలాగ్ గుర్తొచ్చింది. జనతా గ్యారేజ్లో ఎన్టీఆర్ గారి డైలాగ్, యు నో వాట్, ఈ నేచర్లో ఏది మన సొంతం కాదు, మనం ఈ భూమి మీద టెనెంట్స్ మాత్రమే. కొన్నాళ్ళు ఉండడానికి వచ్చాం, ఉండి ఏది డిస్టర్బ్ చేయకుండా వెళ్ళిపోదాం, తర్వాత తరానికి ఉన్నది ఉన్నట్టుగా ఇచ్చేయాలి. ఇంచుమించు ఇలాంటిదే ఈ యువతి కథ కూడా. కొంతమంది సో ఎమోషనల్లీ అటాచ్డ్ టు నేచర్, కొంతమంది ఫ్యామిలీ, కొంతమంది జాబ్, కొంతమంది బిజినెస్. ఇలా ప్రతి మనిషి ఆలోచన చాలా డిఫరెంట్గా ఉంటుంది. సో ఒక్కొక్క మనిషి ఎంత డిఫరెంట్ అనేది ఈ కథ వింటే తెలుస్తుంది. ఒక్కొక్క ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఎంత డిఫరెంట్, వాళ్ళ లైఫ్ ఎక్స్పీరియన్సెస్ ఎంత డిఫరెంట్ ఈ కథ వింటే తెలుస్తుంది. నిజంగా ఈ కథ నుంచి నేను చాలా తెలుసుకున్నా. ప్రతి ఒక్క లైఫ్లో ఒక స్ట్రగుల్, ఒక్కొక్కరికి ఒక ఫైట్, ప్రతి ఒక్కరిది డిఫరెంట్ స్టోరీ, ప్రతి మనిషిది డిఫరెంట్ గ్రాఫ్. ప్రతి మనిషి కష్టపడుతున్నాడు ఈ సమాజంలో. ప్రతి మనిషి పైకి రావాలని కోరుకుంటున్నాడు, పట్టుదలతో సాధిస్తున్నాడు. అలాంటిదే ఈ యువతి కథ కూడా. పట్టుదలతో తను సాధించిన తీరు నాకు చాలా ఇన్స్పైరింగ్గా అనిపించింది. సో అందుకే ఈరోజు మీకు ఈ కథను పరిచయం చేయబోతున్నా. సో ఆర్ యు రెడీ? ఇంకా ఈ కథను స్టార్ట్ చేద్దామా? లెట్స్ వెల్కమ్ టు శామ్ స్టోరీస్. ఇది ఒక యువతి కథ. తను ఎంతో కష్టపడి ఫైట్ చేసి సాధించిన కథ. ఇది ఒక నిజమైన కథ. అది 1997 ఇయర్ కాలిఫోర్నియాలో. అక్కడ ఘనమైన అడవులు ఉండేవి. ఎక్కడ చూసినా ప్రకృతి అందాలు, ఎక్కడ చూసినా వేల సంవత్సరాల వయసున్న చెట్లు కనిపించేవి. ఆ వృక్షాలు పర్యావరణానికి ప్రాణం. ఆ వృక్షాల ముందు ఒక పవర్ఫుల్ కంపెనీ నిలిచింది. ఆ చెట్లను నాశనం చేసి ఫర్నిచర్ తయారు చేయాలని నిర్ణయించుకుంది. మనుషులు కూడా ఈ ప్రక్రియని ఎదిరించకపోవడం వల్ల ఆ కంపెనీకి అడ్డు అదుపు లేకుండా పోయింది. జూలియా హిల్ అనే ఈ 23 ఏళ్ల యువతి, తనకి వృక్షాల మీద అభిమానం ప్రాణం కంటే ఎక్కువ. ఆమె చిన్నతనం నుంచి ప్రకృతి ప్రేమికురాలుగా ఎదిగింది. అందుకే ఆ వృక్షాల్ని కాపాడాలని ఒక సాధారణమైన నిర్ణయం తీసుకుంది. కానీ అది సాధారణ నిర్ణయం అయితే కాదు, అది సాహసం అని తెలిసి కూడా ఎక్కడ వెనక తగ్గలేదు. ఆ చెట్లను కాపాడాలని ఆ తపన అక్కడే మొదలైంది. ఈ ట్రీస్ని నరకడం చూసి తను తీసుకున్న గొప్ప నిర్ణయం ఇది. ఆమెకు అర్థమైంది ఇది కేవలం తన గురించి కాదు, భవిష్యత్ తరాల గురించి పోరాటం అని. ఇది జూలియా హిల్ సాహసానికి సంబంధించిన వాస్తవ కథ. జూలియా హిల్ 1974లో యునైటెడ్ స్టేట్స్లో జన్మించింది. ఆమె చిన్నప్పటి నుంచి ప్రకృతి ప్రేమికురాలుగా ఎదిగింది. ఆమెను బటర్ఫ్లై అని కూడా పిలిచేవాళ్ళు. ఎందుకంటే ఒక సాహసయాత్రలో ఆమె బటర్ఫ్లైని చేతి మీద కూర్చోబెట్టుకొని ఆ యాత్రను కంప్లీట్ చేసింది. అందుకే తనని బటర్ఫ్లై అని పిలిచేవాళ్ళు. అప్పటి నుంచి తన పేరు కూడా మారిపోయింది, జూలియా బటర్ఫ్లై అని. కానీ 1996 ఒక కారు ప్రమాదం తర్వాత తన జీవిత దిశ పూర్తిగా మారిపోయింది. జూలియా ప్రకృతిని కాపాడడం తన జీవిత లక్ష్యంగా మార్చుకుంది. అదే లక్ష్యంతో 1997లో రెడ్వుడ్ ట్రీస్ సంరక్షణలో జాయిన్ అయింది. ఈ ఉద్యమం ట్రీస్ని కాపాడడం, అడవులను కాపాడడం లాంటిది. ఈ పోరాటంలో
వేల సంవత్సరాల వయసు గల చెట్లని కాపాడేవారు. మెయిన్ వీటిల్లో లూనా ట్రీస్, రెడ్వుడ్ ట్రీస్ కాపాడేవాళ్ళు. తన జాయిన్ అయిన అదే సంవత్సరంలో ఒక కంపెనీ ఈ చెట్లను నరగడం స్టార్ట్ చేసింది. కానీ అప్పుడే 23 ఏళ్ల జూలియా, ఆమెకు వృక్షాల మీద ఉన్న అభిమానం ప్రాణం కంటే ఎక్కువ. అప్పుడే తను ఒక నిర్ణయం తీసుకుంది. అది సాధారణ నిర్ణయం కాదని, అది సాహసం అని తెలిసి కూడా వెనక్కి తగ్గలేదు. పట్టుదలతో తన పోరాటం స్టార్ట్ చేసింది. ఉన్న కొంచెం ఫుడ్ అండ్ వాటర్తో 200 హైట్లో ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది. జూలియా చెట్టు మీద ఒక టెంట్ వేసుకొని జీవనం ప్రారంభించింది. ఆ చెట్టు పేరు లూనా. ఎన్ని రోజులు అన్నది తనకు కూడా ఒక ఐడియా లేదు. కానీ తన డెసిషన్కి వాల్యూ ఇచ్చి ఎక్కడ వెనక్కి తగ్గలేదు. ఆ చెట్టు ఎక్కి అలాగే కూర్చొని ఉంది. అది గమనించిన ఆ కంపెనీ చాలా ప్రయత్నాలు చేసింది, రకరకాల ప్రయత్నాలు చేసింది తన కింద దింపడానికి. కానీ ఆమె కిందకి రాలేదు. పట్టుదలతో 200 అడుగుల హైట్లో కూర్చొనే ఉంది. అప్పుడు ఆ కంపెనీ ఒక అమ్మాయి ఏం చేయగలదు అని భయపడే ప్రయత్నం చేశారు. నువ్వు దిగిపో, లేదంటే ప్రమాదంలో పడతావని హెచ్చరించారు. ఆ సంస్థ ఆమెను భయపడడానికి హెలికాప్టర్లు పంపడం, రోపులు కట్ చేయడం, రబ్బర్ కాల్చి ఊపిరాడకుండా చేయడం, ఇలాంటి చాలా పనులు చేసింది. కానీ ఎక్కడ ఆమె వెనక్కి తగ్గలేదు. ఆ చెట్టు మీదే గట్టిగా పట్టుకొని కూర్చో ఉంది. నేను దిగను అంటూ ధైర్యం చూపించింది. జూలియాకి ఎదురైన కష్టాలు అక్కడితో ఆగలేదు. ప్రకృతి కూడా తను పరీక్షించింది. తుఫాన్లు, భీకరమైన వానలు, 40-50 స్పీడ్లో భీకరమైన గాలి, చెట్టు ఊగిపోతూ ఉండేది. అన్నీ ఆమెను మానసికంగా కొంగిదీసే ప్రయత్నం చేశాయి. తుఫాన్లు ఆమెను ఎన్నోసార్లు భయపెట్టాయి, కానీ ఎప్పుడు వెనక్కి తగ్గలేదు. ఆమెకు సహాయం చేసే సంస్థ ఆర్థికంగా వెనకనెట్టబడింది. అప్పుడప్పుడు తన ఫ్రెండ్స్ ఫుడ్ పంపించేవాళ్ళు. అలాగే కొంతమంది స్ట్రేంజర్స్ పెట్రోల్, ఫుడ్, ఇంకా ఇలా కొన్ని వస్తువులు పంపించేవాళ్ళు. కానీ తనకు ఆహారం ఉన్నా లేకపోయినా ఆమె ఆ చెట్టు దిగలేదు. ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఆ చెట్టు మీదే ఉండిపోయింది. ఎన్ని కష్టాలు వచ్చినా అన్నీ భరించి ఆ చెట్టు మీదే ఉంది. కానీ ఎప్పటికీ తన లక్ష్యాన్ని విమర్శించలేదు. జూలియా చెట్టుపై ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, ఏకంగా 2 సంవత్సరాలు అలాగే పోరాడింది. ఆమె ఉన్న ప్రతిరోజు చెట్టుకు మరింత బలాన్నిచ్చింది. 2 సంవత్సరాలు గడిచాక మీడియా, ప్రజలు, ఉద్యమకారులు ఇలా ఆమె చూసి చాలామంది ప్రేరణ పొందారు. ఆమె ధైర్యాన్ని ప్రశంసించారు. 738 డేస్ గడిచిపోయిన తర్వాత ఆ కంపెనీ ఒప్పుకుంది ఆ చెట్లు నరగడం ఆపేయాలని, ఇంకా చెట్లను కూల్చమని ఒప్పందం రాసిచ్చింది. జూలియా యొక్క ధైర్యం విజయం సాధించింది. 2 సంవత్సరాల తర్వాత జూలియా చెట్టు దిగింది. ఆమె 2 కాళ్ళు నేలకు తాకినప్పుడు ఇది తన విజయం కాదు, ప్రకృతి విజయం అని గర్వంగా చెప్పుకోవచ్చు. కొన్ని సంవత్సరాల తర్వాత జూలియా తన చరిత్రను, తన పోరాటాన్ని యువ ఉద్యమకారులకు వివరించింది. ప్రకృతిని కాపాడడం మనందరి బాధ్యత. అది కేవలం ఒకరి పనిగా భావించకూడదు. మనం ధైర్యంగా నిలబడితే మార్పు మన చేతుల్లో ఉంటుందని ఆమె చెప్పింది. ఈ కథ లోతుగా మనసులో దిగినంతగా జూలియా ఎక్కిన చెట్టు ఇప్పటికీ గర్వంగా నిలిచే ఉంది. మనిషి మరియు ప్రకృతి మధ్య ఉన్న అద్భుతమైన సంబంధానికి ఇది చిహ్నంగా నిలుస్తుంది. ఈ కథ నుంచి మనం ఏం నేర్చుకోవచ్చు అంటే, పట్టుదలతో ఉంటే మనం ఏదైనా సాధించవచ్చు. అది అమ్మాయే కానీ అబ్బాయే కానీ. పట్టుదలతో ఏ పని చేసినా ప్రతి అమ్మాయి కూడా తన సక్సెస్ చూడవచ్చు. అలాగే మనం కూడా పట్టుదలతో ఏదైనా సాధించవచ్చు. సో మరొక కొత్త స్టోరీతో మీ ముందుకు వస్తాం. నెక్స్ట్ ఇంకో కొత్త కథతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.